హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హిందీ గ్రామర్లో ఒక ముఖ్యమైన అంగమైనటువంటి వాక్య గురించి తెలుసుకుందాం. వాక్య దాని యొక్క అంగాలు, ముఖ్యంగా వాక్యలో రెండు భాగాలు ఉన్నాయట. దానిని ఉద్దేశ విధేయి అంటారనమాట. ఫస్ట్ ఉద్దేశ్ అంటే ఏమో చూద్దాం. కర్త ఔర్ ఉస్కా సవిస్తార రూప్ కో ఉద్దేశ్ కాతే హై. అంటే కర్త యొక్క దాని యొక్క విస్తార రూపాన్ని మనము ఉద్దేశాన్ని అందాము. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూస్తాం. జిస్కే విషయ మే కుచ్ కహా జాయే उसे सूचित करने वाले शब्द उद्देश्य है. उद्देश्य कर्ता या उसका विशेष या విస్తార రూప్ होते हैं. ఇప్పుడు ఒక కర్త దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కలిపి ఉద్దేశం అంటాము. ఉదాహరణకు చూస్తామంటే లడక ఆయ. ఇప్పుడు ఇక్కడ చూస్తామంటే ఈ వాక్యంలో లడక ఆయ అంటే అబ్బాయి వచ్చాడు. ఇక్కడ లడక అనేది ఉద్దేశం అన్నమాట. అంటే ఇక్కడ వచ్చారు, ఎవరు వచ్చారు? లడక వచ్చారు అంటే ఒక అబ్బాయి వచ్చాడనమాట. దీంట్లో మనకి కర్త ఏదవుతుంది? లడక. ఇప్పుడు ఆయా అనేది క్రియ, కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఉద్దేశం. అది ఏమవుతుంది? లడక. అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాము. రోతా లడక చుప్ హోగయా. మనము డెఫినేషన్లోనే తెలుసుకున్నాము. కర్తకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఉద్దేశం అవుతుంది. ఇప్పుడు రోతా లడక చుప్ హోగయా, ఈ వాక్యంలో చూసినా మనకి లడక చుప్ హోగయా అన్నా కానీ మనకు వాక్యం ఫామ్ అవుతుంది. కానీ రోతా లడక అంటే ఏడుస్తూ ఉన్న అబ్బాయి చుప్ హోగయా అంటే సైలెంట్ అయిపోయినాడు. ఎలాంటి అబ్బాయి? రోతా లడక అంటే రోతా అనేది వచ్చి లడకాకి సంబంధించిన విషయం కాబట్టి రోతా లడక చుప్ హోగయాలో మనకి రోతా లడక అనేది ఉద్దేశం అవుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు రెండవ భాగమైనటువంటి విధేయ గురించి తెలుసుకుందాం. విధేయ అంటే వాక్యకి జిస్ అంగ్ మే ఉద్దేశ్య కి బాత్ కో పతా హో ఉసే విధేయ కాతే హై. అంటే ఇప్పుడు విధేయ కర్మ సహిత్ క్రియా తథా కర్మ క్రియా సే సంబంధిత హోతా హై. అంటే మనకి ఇక్కడ చూసినామంటే ఏ విధంగా అయితే ఉద్దేశం అంటే కర్తకి సంబంధించిందో అదే విధంగానే విధేయ అనేది వచ్చి క్రియకు సంబంధించింది లేదా కర్మకు సంబంధించింది అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నామంటే లడక ఆయ. ముందుగా తీసుకున్న ఉదాహరణ తీసుకుందాం. దీంట్లో లడక ఆయాలో లడక అనేది ఉద్దేశం అయినప్పుడు దానికి సంబంధించిన క్రియ అంటే ఆయా అంటే వచ్చాడు. లడక వచ్చాడంటే ఒక అబ్బాయి వచ్చాడు. ఒక అబ్బాయి వచ్చాడులో లడక అనేది ఉద్దేశం అయినప్పుడు ఆయా అనేది విధేయ అవుతుందన్నమాట. ఆయా అనేది ఏమవుతుంది? మనకి క్రియ. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాము. లడక ధీరే ధీరే ఆయా. లడక అనేది మనకి ఉద్దేశం అయినప్పుడు ధీరే ధీరే ఆయా. ఆయా అనేది మనకి ఏమైంది? క్రియ. కానీ ఎలా వచ్చాడు? ధీరే ధీరే మెల్లమెల్లంగా వచ్చాడనమాట. అంటే క్రియకు సంబంధించిన అన్ని విషయాలు కలిపి మనకి విధేయ అనేది అవుతా ఉందన్నమాట. ఈ ఉదాహరణ తీసుకున్నామంటే లడక ధీరే ధీరే ఆయా. అబ్బాయి మెల్లమెల్లంగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ధీరే ధీరే అంటే మెల్లమెల్లంగా. ఈ ధీరే ధీరే అనేది మనకేమవుతుంది? క్రియకు సంబంధించింది కాబట్టి ఈ వాక్యంలో మనకు విధేయ వచ్చి ధీరే ధీరే ఆయా అనేది మనకి ఉద్దేశం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా యొక్క ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్సే నా యొక్క వీడియోలకి ఒక మోటివేషన్ అవుతుంది. థ్యాంక్ యూ.